హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మీశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లియన్స్ వరల్డ్. ఇవాటి వీడియో ఏంటి అంటే పిల్లల కోసం ఈవినింగ్ టైంలో సింపుల్ స్నాక్ చేసి చూపించబోతున్నాను. రోటీతో ఆమ్లెట్ రోల్ చేసి చూపించబోతున్నాను, చూసేయండి. సో దీనికోసం మనం ముందుగా ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ ఒక కప్పు వరకు గోధుమ పిండి కానీ లేదా ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా తీసుకోవచ్చు. సో పిల్లల కోసం కాబట్టి నేను గోధుమ పిండితో చేస్తున్నాను. అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి వాటర్ వేసుకొని. మనం ప్రిపేర్ చేసేది చపాతీ ఆమ్లెట్ కాబట్టి దానికోసం ఎగ్స్ పగలగొట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక చపాతీ చేస్తున్నాను కాబట్టి 2 గుడ్లు తీసుకున్నాను. అందులో ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని మంచిగా విస్కర్తో బీట్ చేసుకుంటే ఎగ్ మంచిగా బీట్ అవుతుంది. స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ బీట్ చేసుకున్నట్టయితే ఆ కారం అక్కడక్కడ ఉండలుగా ఉంటుంది, సరిగ్గా కలవదు, టేస్ట్ కూడా అంత బాగోదు. సో మీ దగ్గర విస్కర్ ఉంటే కనుక విస్కర్తో కలుపుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతీ పిండి ఉంది కదా, ఇప్పుడు ఆ పిండితో చపాతీ ప్రిపేర్ చేసుకోండి. ఈ చపాతీని సన్నగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా సన్నగా రోల్ చేసుకున్న చపాతీని మనం కట్ చేయాలి. ఎలా కట్ చేయాలనేది నేను వీడియోలో చూపిస్తాను, చూడండి. చపాతీ ప్రిపేర్ చేయడం అయిపోయింది కదా, ఈ చపాతీపై నెయ్యి కానీ బటర్ కానీ కొంచెం ఆయిల్ కానీ ఏదైనా రాసుకోండి. రాసిన తర్వాత మనం గోధుమ పిండిని అయితే చల్లుకోవాలి అతుక్కోకుండా ఉండటానికి. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసి ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగానే. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే చపాతీ పొరలు పొరలుగా వస్తుంది. ఈ వీడియో ఎవరైనా మొదటిసారి చూస్తున్నారా అయితే ఇంకెందుకు లేట్, వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వల్ల మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసుకున్న చపాతీని రోల్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో కానీ రౌండ్గా కానీ మనకి ఎలా నచ్చితే అలా రోల్ చేసుకోవచ్చు. ఇలా రోల్ చేసుకున్న చపాతీని పర్ఫెక్ట్ స్క్వేర్ షేప్లో ఏం రాదు కాబట్టి నేను సైడ్లాగా కట్ చేశాను. సో ఇప్పుడు చపాతీని కాల్చుకోవడానికి ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ రాసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని వేసి దానిపైన మనం ఏదైతే ఎగ్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ ఎగ్ని కూడా వేసుకొని మంచిగా కాల్చుకోవాలి సిమ్లో పెట్టుకొని. సో మనం వేసిన ఎగ్ బ్యాటర్ ఏదైతే ఉందో అది పెనం మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, మీరేం భయపడకండి. అది మంచిగా కాలిన తర్వాత దాన్ని మధ్యలో కనేసి మనం షేప్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా స్ప్రెడ్ అయితే మీకు నచ్చదు అనుకుంటే కనుక మనం ఏదైతే బౌల్లో ప్రిపేర్ చేసాం కదా, ఎగ్స్ బీట్ చేసాం కదా, సో దాన్ని మీరు ఒక ప్లేట్లో బీట్ చేసేసుకోవాలి. ప్లేట్లో బీట్ చేసుకున్న తర్వాత ఈ చపాతీని ప్లేట్లో డిప్ చేసి డైరెక్ట్గా పెనంపై అటు ఇటు కాల్చుకుంటే సరిపోతుంది. అట్లా ఏంటి అంటే ఎగ్ ఎక్కువగా పట్టకుండా టేస్ట్ తక్కువగా ఉంటుంది. మనం 2 ఎగ్స్ కంప్లీట్గా దీనికి పట్టిస్తే చాలా బాగుంటుంది టేస్ట్. సో మనకి ఇక్కడ షేప్తో పని లేదు కాబట్టి నేను ఇట్లా చేశాను. తర్వాత మన షేప్ సెట్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా. సో ఇంకెందుకు లేట్, పిల్లల కోసం ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చూపించాను కదా, వెంటనే వెళ్ళి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.